నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ఓరుగల్లు 9 న్యూస్ ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు. నగర వాసులు రంగులతో చిందేస్తున్నారు. హ్యాపీగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్ వీధులు రంగులమయంగా మారాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద హోలీ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొడుతూ హోలీ పండుగ జరుపుకుంటున్నారు. అయితే హోలీ పండుగ ముస్లింలు పవిత్రంగా రంజాన్ మాసంలో శుక్రవారం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు గట్టిగా నిఘా ఏర్పాటు చేశారు. హోలీని శాంతియుతంగా జరుపుకోవాలని విద్యార్థులకు పోలీసులు సూచించారు. చైతన్యపురిలో చిన్నారులు రంగులు పూసుకుంటూ డ్యాన్సులు చేస్తూ డీజే సౌండ్స్తో హోరెత్తించాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయి కీసర హోలీ పండుగ వేడుకల్లో కామదహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మార్చి 22న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తలపెట్టిన దక్షిణాది జేఏసీ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు అక్కడి పురపాలక శాఖ మంత్రి నెహ్రూ, డీఎంకే ఎంపీ ఇలంగో గురువారం హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిసి ఆహ్వానించారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అందరం కలిసి పోరాడదామని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. గత కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాల కుటుంబ నియంత్రణ పాటిస్తూ జనాభాను అదుపులో ఉంచాయని అన్నారు. Mr. Elango was a member of Rajya Sabha and a very senior lawyer and a leading lawyer in both High Court in Madras and also in Supreme Court. Also delighted to welcome Mr. Vijayan, who is a special representative of Government of Tamil Nadu in New Delhi. They have come here to extend an invitation on behalf of Honorable Chief Minister of Tamil Nadu, Mr. Stalin, Thiru Stalin. They have invited our party, the Bharat Rashtra Samiti, to participate in an all-party meeting which will be conducted in Chennai on the 22nd of March. Now I request Mr. Nehru to say a few words to the media. Tamil Nadu முதலமைச்சர் திரு தளபதி அவர்கள் తెలుగు తెలుసానా మా తెలుగు సరిగా తెలుగులో చెప్పండి సార్. தமிழ்நாடு முதலமைச்சர் அவர்கள் நம்முடைய சந்திரசேகர ராவ் அவருடைய இயக்கத்தில் அவரையும் அவருடைய மகனையும் இந்த தொகுதி மறையீடுக்காக இவர்களை அழைத்து பேசி ஒட்டுமொத்தமாக தென்னிந்தியாவில் குறைக்கிற அந்த இடத்தை குறைக்க விடாமல் செய்வதற்காக ஒரு கூட்டம் கூட்டியிருக்கிறார்கள். அதற்கு நான் அழைப்பதற்காக என்னை இங்கு அனுப்பி அவரிடம் அந்த நம்முடைய அழைப்புதலை தந்துவிட்டு அவரிடம் பேசியிருக்கிறோம். அவரும் வருவதாக சொல்லியிருக்கிறார்கள். எனவே இந்த myself and Mr. K. Nehru, the Minister of Tamil Nadu, came here to invite the leaders of BRS for meeting on 22nd of March. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన గౌరవ సీనియర్ మంత్రివర్యులు అక్కడ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న విజయన్ గారు వారి ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో మరి బీఆర్ఎస్ పార్టీ మరి అందరం కూడా ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే మరి తెలంగాణనే కాదు, తమిళనాడు మాత్రమే కాదు, కేరళ, కర్ణాటక,
అదేవిధంగా దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమిష్టిగా పోరాడినట్టయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అనే వారి వాదన వారు వినిపిస్తా ఉన్నారు. ఈ విషయంలో నామినేటెడ్ పదవుల భర్తీ కోసం కసరత్తు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేర్లను సిఫారసు చేసేందుకు కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. ఆలయ పదవుల కోసం పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలు అందించాలని కోరారు. తెదేపాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సరైన వ్యక్తులను సరైన పదవులో నియమిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్ నియామకం చేపడతామన్నారు. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయి. వాటిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. మొదటిసారి పదవులు రాలేదని అనుకోవద్దు. 2 ఏళ్ల పదవీ కాలం ముగిశాక మిగిలిన వారికి అవకాశం కల్పిస్తాం. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. స్పీకర్పై చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేటీఆర్ దళితులపై ఎంత ప్రేమ ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దువ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళితులకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు స్పీకర్ను ఆ పార్టీ అవమానించిందని అన్నారు. 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్న మీరు స్పీకర్కు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకోవాలని, దళిత స్పీకర్ను అవమానించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేయడం సిగ్గుచేటని అన్నారు. కేటీఆర్కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని, రెచ్చగొట్టేలా మాట్లాడి అసెంబ్లీని స్తంభింపజేస్తున్నారని అన్నారు. ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ పాలన చేత కాకపోతే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఈ బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు అంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, ఇక్కడ ఏఐసిసి ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా ఉండు కాబట్టి ఆయనకు ఆ బీజేపీ 11 సంవత్సరాల పాలన మీద ఎక్కువ అవగాహన ఉండదు. ఆయన బీజేపీలో ఉండు ఈరోజు బీజేపీలో మాట్లాడటానికి కారణం ఏంటంటే బీజేపీలలో గుర్తింపు అంటే కరవించి చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నది బీజేపీ. బకాయిలే మాఫ్ చేయించినావు, మరి ఇది ఎవరు చెప్పాలి? లేడు మాకు ఇప్పటి మటుకు దానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ మాకు అందుబాటులో లేరని చెప్పడాన్ని బట్టి చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది వీళ్లకు చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి ఏమైనా ఎస్పెషల్లీ ఇక్కడ మళ్ళీ కొత్తగా మహేశ్వర్ రెడ్డి గారు అంటే ఆయనకు పాపం ఎక్కువ అవగాహన లేడు. ఇవన్నీ ఫిగర్స్ ఆయన కోసమే చెప్పిన, ఎందుకంటే 72, 2002 4 సార్లు డీలిమిటేషన్ జరిగింది. 2001 అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ నిన్న సాయంత్రం వచ్చి కేటీఆర్ గారిని కూడా కలిసారు. సరే కేటీఆర్ గారు బాగా సానుకూలంగా స్పందించారు. మా దగ్గర నుంచి ఒకరు పోవడం అనేది తప్పు లేదు, రాజకీయంగా అందరం కలిసి రావాల్సిన అవసరం ఇది. ఇక్కడ లోకల్ పార్టీని మళ్ళీ ఒక మాట అంటాడు ఆయన. మొన్ననే జానారెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు లేఖ రిలీజ్ చేశారు. మేము కూడా అఖిలపక్షం అందరినీ కుసబెట్టి మాట్లాడతాం తెలంగాణలో. వాళ్లకు మర్యాద ఉంది, వాళ్ళు వచ్చి ఇన్వైట్ చేశారు. లోకల్ వాళ్ళకి మర్యాద లేదు, ఇప్పుడు మటుకు మాకేం చెప్పలేదని చెప్పి ఏదో రాజకీయం డైలాగ్ కొడతాడు. నేను ఒకటే చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు ఆకాంక్షనే మీ ఆకాంక్షగా ఉండాలి. బీజేపీ కుట్ర పంతుంది అనగానే ఆ డబ్బు ఆపే విధంగా ప్రక్రియ తీసుకుంటారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ ఖజానాకి ఏదైనా డబ్బు వచ్చే మంచి పని రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చినా, బీఆర్ఎస్ తీసుకొచ్చినా, ఎక్కడన్నా ప్రభుత్వ భూముల్ని
ఆర్థికంగా మనకు అవసరం వస్తాయి, కంపెనీలు పెట్టుకుంటారని చెప్పి కంపెనీలకు ఇస్తున్నా, ఆక్షన్ వేలం వీళ్ళు గతంలో ఎన్నోసార్లు చేసిరు. ఇప్పుడు ఎక్కడ ఉన్న భూములు గతంలో ఆధీనంలో ఉండి ఎవరైనా కబ్జాలకు గురైన భూముల్ని కూడా రిలీజ్ చేయించి మరీ తెలంగాణ ఆదాయాన్ని పెంచే ప్రక్రియ చేస్తే వీళ్ళు దాన్ని రాజకీయం చేస్తుర్రు. ఎందుకు చేస్తుర్రు రాజకీయము? వీళ్ళకు ప్రజల మీద చిత్తశుద్ధే లేదు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ కావాలన్న ఆలోచనే తప్ప ఎవరింట్లో ఉచిత కరెంట్ వచ్చి వెళ్తురుండొద్దు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న 100 రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. ఎర్రబాలెం జైనుల ఆధ్వర్యంలో నిర్మించిన భగవాన్ మహావీర్ గోశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించారు. హోలీ సందర్భంగా చిన్నారులకు లోకేష్ రంగులు పూశారు. అనంతరం రమేష్ జైన్ ఆధ్వర్యంలో నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ను మార్వాడీలు ఘనంగా సన్మానించారు. సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికి ఆనాడు చెప్పాను. అంతేకాకుండా ఈ ఇళ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం. అంటే 4 లేన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను, పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ నీరు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. అది కూడా ఎవరు చూడని విధంగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పొద్దున్న రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి, 2వ రోజు టెస్టింగ్ అయిపోవాలి, 3వ రోజు క్లోజ్ అయిపోవాలి. రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే 3 రోజులు అన్ని పనులు అయిపోవాలి. ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి, నిన్న మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికి ఆనాడు చెప్పాను. అంతేకాకుండా ఈ ఇళ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా 4 లేన్ రోడ్ డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హసన్పర్తి మండలం కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు నుంచి ఎర్రగట్టుగుట్ట బ్రహ్మోత్సవాలకు వెళ్లే స్వామివారి రథాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన వర్ధనపేట్ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే ఎర్రగట్టుగుట్ట దేవస్థానం ధర్మకర్తలను శాల్వాతో సత్కరించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గతంలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. 5 స్థానాలకు 5 నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసో శ్రవణ్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ఎన్నికయ్యారు. వీరు కాకుండా 5గురు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు. నామినేషన్లు ఉపసంహరణకు గడువు గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో 5గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. శాసనసభలో స్పీకర్ స్థాయిని తగ్గించినట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లు నిరసన తెలపడం అని అన్నారు. సభలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా నిరసనలు చేయడం సరికాదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పద్ధతి ప్రకారంగా సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్ గారు. అటువంటి స్పీకర్ గారిని పట్టుకొని సభకు నీ ఒక్కటి కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవ స్పీకర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చింది పొరపాటు కూడా అవును నీది కాదు అని మాట్లాడుతూ మళ్ళీ కనీసం నన్ను సంప్రదించలే, నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసింది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఈ విధంగా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. సభలకు కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వీల్లేదు. అది ఆ మాటను మనం సత్యదూరం అనాలి. ఇట్లా కొన్ని శాసనసభలో కొన్ని అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సభకు అధిపతి, సభని ఒక్కడదా అంటే ఎస్ శాసనసభకు అధిపతి అనే పదం దానిలోనే అర్థం కనబడుతుంటే కూడా దాన్ని మీద తిరిగి మళ్ళీ ఒక దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి మాట మాట్లాడతారు. ఇదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతా ఉన్న. గతంలో చిన్న శాసన మండలి చైర్మన్కి సంబంధించిన అంశం మీద ఏదో కాగితం పారేసిరని చెప్పి మీరు 2 సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్గా తొలగించినారు, బర్తరఫ్ చేశారు. ఇది మర్చిపోయిన ప్రజాస్వామ్యంలో. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఇటువంటి మాటలు వద్దు. ఇటువంటి నిరసనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గమనించాలని కోరుతాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.